పరిశుద్ధ కలిగిన తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రము నాయన. మమ్మల్ని ప్రేమించువాడా, కనికరించువాడా, నీ చేతుల్లోకి మేము వస్తున్నాము ప్రభా. మా హృదయాలతో మాట్లాడండి. ఈ వర్తమానం ఎలాంటి విలువైనదో, దీని వెనకాల నీ యొక్క రహస్యమేదో మాతో మీరు మాట్లాడండి. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో అది మేము తెలుసుకోవడానికి కృపను దయచేయండి. ఈ అవకాశం మేము పోగొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో మేము వాక్యములో మా స్థానం మేము చూసుకోవడానికి కృపను మాకు దయచేయండి. నువ్వే మహిమ పొందండి ప్రభా. దయ చూపించి మమ్మల్ని నడిపించమని, నీ యొక్క కృపచేత మా అందరికీ నడిపించమని, నీ వాక్యము ద్వారా మా అందరికి అభిషేకించి, నీ వాక్యము దాని యొక్క స్థానము అది గైకొనులాగా మా హృదయాలు తెరిచి దానికి చోటిచ్చుదుముగాక. వాక్యానికి మా హృదయాలు తెరచుదుముగాక. సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి వాక్యమును మనము కొద్దిగా చదువుదాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. 10 నుండి 16. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి మరి 16వ వచనం వరకు మనము చదువుకుందాం. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. నీ కృప కనికర్మను బట్టి మరొకసారి ఈ వాక్యమును మేము చదివి ఉన్నాం. దీని ద్వారా మేము మాతో మాట్లాడడానికి నువ్వే మా మధ్యలోకి వచ్చి ఆ జీవపు రొట్టెను విరిచి వడ్డించండి. నీ వాక్యంలో ఉన్న జీవం మేము పొందుకొని ఎక్కడి నుండి వెళ్ళుటకు కృపను దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొకసారి ఇంకా దేవుని సన్నిధిలో కూర్చోవటం ఎంతో భాగ్యమై ఉన్నది. ఈ వాక్యములు మనందరికీ తెలుసు. దేవుని వాక్యము తెరవబడాలంటే దేవుడు కృప ఉండాలి. ప్రపంచం మొత్తానికి కూడా ఈ బైబిల్ ఏదో జరిగిపోయిన స్టోరీ, అయిపోయిన స్టోరీ లాగా ఉంటుంది. కానీ మనకైతే ఇది ఇప్పుడు జరుగుతున్న స్టోరీ. ఇది ఈ కాలంలో జరగవలసిందంతా దేవుడు ఆ కాలంలో దానికి వాళ్ళ జీవితాలు జరిగినట్టుగా చేసి ముగించేశాడు. మీకు నేను ఎలాగ అర్థం అవ్వాలన్నా, మీరు మనసు పెట్టకపోతే, నేను నిజం చెప్తున్నాను, వాక్యం మీద కానీ అది ఏమి చెప్పబోతుందనేది మీరు మనసు పెట్టకపోతే ఇప్పుడు వాక్యం వల్ల మీకు ఏ లాభం ఉండదు. ఏ మాటని మనం చదివినప్పుడు దాని ద్వారా మనం ఏం నేర్చుకోవడానికి దేవుడు రాయించాడు అనేది గురి ఉండాలి. దాని ద్వారా మనము ఏం నేర్చుకొని చూడవలసింది ఉంది,
పట్టుకోవలసి ఉంది, అది నేను జీవితంలో తీసుకోవాల్సి ఉంది. అందులో ఆ మాటలో ఏముందన్నది ఎదురు చూస్తే కానీ దేవుడు ఇవ్వడం. అర్థమైందా? ఏదో వినేసాం అన్నట్టుగా నువ్వు కూర్చుంటే ఇందులో దొరికేది ఏమీ లేదు, నువ్వు పొందుకున్నది ఏమీ లేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, వాక్యము మన కోసం దేవుడు రాయించి ఉంచాడంటే బైబిల్లో, అది దాని ద్వారా మనం ఒక పాఠం నేర్చుకొని ఆ విధంగా మనము ఫాలో అవ్వాలని. అది మన జీవితానికి మేలు అందులో దాచిపెట్టాడు, జీవము దాచిపెట్టాడు. లేఖనాల్లో ఏమున్నదని చెప్పాడు యేసయ్య? జీవము, వాక్యములో జీవం ఉందని మీకు తెలుసు కదా, దాన్ని వెతకండి అన్నాడు ఆయన. శాస్త్రుల పరిసయ్యులు వాళ్ళ పితరుల స్టోరీ చదివారే కానీ దాని వెనకాల జీవం పట్టుకోలేకపోయారు. అదే సమస్య ఈరోజు క్రైస్తవుల్లో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ చదువుతారు కానీ అది ఎప్పుడు జరిగింది కదా అనుకుంటారు, కానీ దాని వెనకాల మన స్టోరీ, మన కోసము ఒక తప్పించుకునేది జీవమైన మార్గం దాచిపెట్టాడన్న విషయము చూడరు. అదే సమస్య కదా ఇప్పుడు వచ్చిన బాధ. అందుకే ఏదో చదివిసాం కూర్చుండిపోయామా అయిపోయా అన్నట్టు కూర్చోకూడదు. నెక్స్ట్ దీని ద్వారా మనకి ఏమొస్తుంది, దేవుడు ఈ మాటల వెనకాల మన కోసం ఏం దాచాడు అనేది ఎదురు చూడాలి. దానికోసం ఎతికే వారికి దొరుకుతానన్నాడు, తట్టేవారికి తీస్తానన్నాడు. నువ్వు ఎతకకపోతే, ఆ మాట వెనకాల ఏముందనేది నువ్వు తట్టకపోతే అది మీకు ఎలా తెరవబడుతుంది? అందుకే గురి మొత్తము దాని మీదే ఉండాలి. దాని మీద ఉండేటప్పుడే అందులో నుండి ఏదో వస్తుంది. అందులో దాని వెనకాల ఉన్న పాఠం మనం నేర్చుకుంటాం. అంతేగాని ఉత్తుకుత్తునే ఇవన్నీ రాయించలేదు ఆయన. దేవుడు ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టి పరిశుద్ధంగా, పవిత్రంగా ఇది ఎన్ని సంవత్సరాలైనా ఎందుకు దాచిపెడుతున్నాడు అనేది ఉత్తుకుత్తునే ఆయన దాచిపెట్టలేదు, ఉత్తుకుత్తునే మనకు రాసి మనకి అందించలేదు. ఏదో అప్పుడు రాజుల్లో జరిగిన కాలంలో జరిగిన స్టోరీ గడక అయిపోయింది అనుకోకండి. వాక్యానికి అంతం లేదు, మరలా 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 జరుగుతూనే ఉంటుంది. అది ఈ వాక్యానికి అంతం లేదు, అర్థమైందా? మరలా 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 జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు జరిగింది కదా ఇప్పుడు జరగదు అనుకోకండి, మరలా అదే రొటేషన్ అవుతుంటుంది, మరలా అదే జరుగుతుంటుంది. కాబట్టి అప్పుడు ఎలాగా తప్పించుకోవడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడో ఈరోజు కూడా ఆ విధంగానే మార్గం ఏర్పాటు చేస్తాడు. ఈరోజు జరగదని నువ్వేమో లెక్కలు వేసుకోకు, చరిత్ర మరలా రొటేషన్ అవుతూనే ఉంటుంది. అర్థమైందా? సూర్యుడి చుట్టూ భూమి ఎలాగే తిరుగుతుందో చరిత్రలో జరిగిన విషయాలు మరలా జరుగుతూనే ఉంటాయి. అర్థమైందా? అయితే ఆ టైంలో ఎలా తప్పించుకున్నారో ఇప్పుడు అలాగే మనం తప్పించుకోవాలి. వాళ్ళు అలాగే నాశనం అయ్యారో అలాగే మనం నాశనం అయిపోతాం, లేకపోతే రెండూ తిరుగుతూనే ఉంటాయి అన్నా. అందుకే వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఏం వస్తుందా దీని గురించి అని చూడాలా. వచ్చిందే దానికోసం, ఏదో కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు కదా. ఒక అరగంట, గంట, 2 గంటలో కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు. ఈ వాక్యం దగ్గరికి వచ్చేది మనం దీని వెనకాల ఆ జీవం పొందుకోవాలి. మనం వాక్యం వెనకాల జీవం ఉంది, వాక్యములో వెలుగుంది. ఆ రెండు మనకు దొరికిపోతే మనము ఈ లోకముతో నాశనం అయిపోం. ఈ లోకము నాశనం అవ్వబోతుంది, దాంతో కూడా మనం నాశనం అవ్వం. తప్పించబడాలంటే ఆ దేవుని వాక్యము వెనకాల ఉన్న ఆ జీవము పట్టుకోవాలి. ఇప్పుడు హల్లెలూయా. ఈ యొక్క స్టోరీ ఏ టైంలో జరిగింది, ఎలాంటి టైంలో జరిగింది అనేది మీరు చూస్తే ఆ రోజుల్లో జరిగినట్టుగా ఇప్పుడు జరుగుతుంది. ఆ జరిగేది ఎలాగో నువ్వు చూసే కళ్ళు ఉండాలి కదా. అప్పుడు ఎలాగ జరిగిందో చూడాలా, ఇప్పుడు ఎలా జరుగుతుందో చూడాలా. రెండు సమానంగా చూసిన తర్వాత అప్పుడు ఎలాగ తప్పించుకున్నారో చూడాలి, మనం అలాగే తప్పించుకోవాలి. అంతే కదా. అందుకే హిస్టరీలు రాస్తారు, ఉత్తినే రాయరు. ఆ టైంలో చూడండి, కోర్టు కేసులు ఏమైనా ఒక ముద్దాయికి కేసు వాదించాలంటే ఇలాంటి కేసు ఎక్కడైనా పాత కేసు ఉందా లేదా అనేది చదువుతారు. ఇంత గ్రంథాలు పెట్టుకొని చదువుతుంటారు. ఎప్పుడెప్పుడు పూర్వం నుండి వచ్చిన కేసులు అవన్నీ చదివిన తర్వాత
అప్పుడు ఈ కేసుకు కూడా ఇలాంటి కేసే ఇంకొకటి ఉండేది యువర్ ఆనర్, ఆ టైంలో ఎలాగ కోర్టు తీర్పిచ్చింది యువర్ ఆనర్ అని చూపిస్తారనమాట. అంటే ఈ ముద్దాయికి ఎలాగ తప్పించాలనేది కేసులు ఎతుకుతారు వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చిన ఈ ముద్దాయి ఇతనికి ఎలా తప్పించాలని స్టడీ చేస్తుంటాడు అతడు, అవునా కాదా? అలాగే మనము స్టడీ అవ్వటానికి, మనము తప్పించుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే పూర్వకాలం జరిగిందంతా రాసిపెట్టాడు ఇందులో. అందుకే నువ్వు తప్పించుకోవాలన్నా నేను తప్పించుకోవాలని ఇందులో ఉండాలి. ఇప్పుడు మన కేసు సేమ్ టు సేమ్ ఉండాలా, అందుకే మనం కనబడాలా. మనం ఎలా తప్పించుకోవాలనేది ఇందులో ఉంది. మనం ఎలాగా బయటపడవచ్చు, దేవుడు కోపం నుండి, దేవుడు ఉగ్రత నుండి ఎలా తప్పించుకోవచ్చు, ఈ లోకం యొక్క పాపము నుండి ఎలా తప్పించుకోవచ్చు, ఈ లోకం యొక్క అక్రమం నుండి ఎలా తప్పించుకోవచ్చు అనేది ఇందులో ఉంది. అది పట్టుకోవడానికి మనం ఎదురు చూడాలి. మరి చెప్తున్నా మీరు, అందుకే బోధించేవాడు లేకపోతే దీన్ని ఎవరు చూడలేరు, వాదించేవాడు లేకపోతే మనం గెలవలేము కేసులు. అందుకే లాయర్లు వేరేగా చదువుతారు దానికి, అర్థమైందా? మనకి బోధించేవాడు 5 రకాల పరిచయం ఇచ్చాడు. ఎందుకు? ఇలాంటివన్నీ చూపించడానికే. పాయింట్ పాయింట్, ఈరోజు ఒక పాఠం నేను నేర్చుకున్నా, ఈరోజు లోకం నుండి శత్రువు నుండి తప్పించుకోవడానికి ఒకటి ఉంది, వాడు మాకు మింగడానికి వస్తుంటే నేను తప్పించుకునే మార్గం నాకు ఒకటి దొరికింది అనేది తెలుస్తుంది అనమాట. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. అర్థమవుతుందా? కరెంట్ విషయంలో కరెంట్ కనిపెట్టినోడు, సూత్రం కనిపెట్టాడు, దాని ప్రకారమే ఫాలో అవుతున్నాం మనం, అవునావా లేదా? ఆడి సూత్రం కానీ తెలియకపోతే అందరూ మాడిపోయి మసాలా అయిపోతారు. ఇక్కడ ఆ సూత్రం ప్రకారమే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ సూత్రం తెలియకుండా ఏమైనా చేస్తున్నారా? ఆ సూత్రాన్ని పట్టుకొని కరెంట్ పని చేస్తారు, అవునా? ఇంజనీర్లు కూడా వాళ్ళకి ఒక సూత్రం ఉంటుంది, ఆ సూత్రాన్ని తెలుసుకొనే పని చేస్తారు, లేకపోతే బిల్డింగ్లు కూలిపోవు. అలాగే ప్రతి దానికి ఒక సూత్రం ఉంటుంది అనమాట. అలాగే దేవుడు కూడా లేఖనాల వెనకాల మనకి ఒక జీవం దాచాడు. మన పాపాలు క్షమించబడాలన్నా, మనం బాగుపడాలన్నా ఆ సూత్రాలు కూడా వారి యొక్క జీవితాల్లో దాచిపెట్టాడు. అందుకే బైబిల్ ఏ గ్రంథం తీసి చదివినా, ఎక్కడ చదివినా దాని వెనకాల నాకు ఒక జీవం దాచాడు అనేది, అది దొరికినంత వరకు ప్రార్థన చేయాలి, చదవాలి. ఓకే? ఈ యెషయా గ్రంథము ఒక అద్భుతమైన గ్రంథం, బైబిల్ మొత్తానికి ఒక సాదృశ్యమైన గ్రంథం ఇది. అది కూడా మీకు వివరించి చెప్పాలా. సాదృశ్యం అంటే ఏంటో తెలియదు కదా, మనం తంగిలి గింగిలి పశంజల్ అంటే ఇమిడియట్లీ చెప్పేస్తాం, కానీ ఈ సాదృశ్యం అంటే అర్థం కాదనమాట. అర్థమైందా? కసింజిల్, కంబోజల్ ఇవేంటే ఫటాఫట్ అర్థమైపోతుంది, కానీ ఈ సాదృశ్యం అంటే ఏంటో తెలియదు. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని? ఆదికాండం, నిర్గమకాండం అలా రాయబడింది అనమాట. అలాగే 66 గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడికి? ప్రకటన వరకు. ఈ ఒక్క గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉన్నాయి. అంటే బైబిల్ మొత్తము కూడా తీసి రాసినోడు యెషయా. బైబిల్ మొత్తం కూడా ఆది అంతము, దాని మొదట నుండి లాస్ట్ భూమి ఏమవుతుందో, 1000 ఏండ్ల పాలన ఎలాగొస్తుందో, భూమి ఏమైపోతుందో మొత్తం ఇందులోనే ఉంది. ఈ ఒక్క యెషయా గ్రంథమే బైబిల్ మొత్తానికి ఒక సాదృశ్యం. ఇందులో లేనిదంటూ ఏమి లేవు. ఇందులో యేసుప్రభు రాకుంది, మాట్లాడరేటి, మళ్ళీ పునరుద్ధానం అయిపోవడం ఉంది, మళ్ళీ రావడం ఉంది, మళ్ళీ 1000 ఏండ్ల పాలన స్థాపించడం ఉంది, ధవల వర్ణ సింహాసనం ఉంది. అందరు చెప్పండి. అన్నీ ఈ యొక్క యెషయా గ్రంథంలోనే ఉన్నాయి. ఈయనలాగా బైబిల్ మొత్తం రాసినప్పుడు ఏ గ్రంథము లేదు. ఇక యెషయా గ్రంథంలోనే బైబిల్ మొత్తం రాసిన ఏవేవైతే పాఠాలు ఉన్నాయో అన్ని పాఠాలు ఇందులో ఉన్నాయి. ఓకే, అర్థమైందా? మొత్తము ఇందులోనే ఉంది. గనుక యెషయా ఒక గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. ఈయన ఏది రాసినా మొత్తము చరిత్రలో జరగబోయింది రాసేస్తాడు. ఏమట? అది రాజుల స్టోరీ లాగా ఉన్నా చరిత్రలో జరిగిందే రాస్తాడు ఈయన. ఎందుకంటే బైబిల్ మొత్తము జరగవలసిన విషయాలు ప్రవచన వాక్యం కాబట్టి ఆ ప్రవచనాలు జరగవలసింది కూడా ఒక రాజుల జీవితాల్లోనే దాగి ఉంది, అందుకే రాస్తాడు ఆయన. అయితే ఇప్పుడు ఒక విషయం ఉంది. ఈ రాజుకి
ఆయన ఓదార్స్తున్నట్టుగా ఒక అడగమంటున్నట్టుగా ఇక్కడ మనం చదివి ఉన్నాం. నువ్వు ఒక సూచన అడుగు, దేవుడికి యెహోవాకి ఒక సూచన అడుగు. ఏది అడిగినా అది ఎంత లోతైందైనా సరే నీకు చూపిస్తాడు. అది పాతాళమంత లోతైనను సరే, అది పాతాళమంత లోతైనప్పటికీ, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను ఎత్తైనా సరే అడుగుము. అడుగు, నువ్వు ఏది దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. నువ్వు అడుగు, దానికి చెప్తాడు ఆయన అంటాడు. ఈయన ఏమన్నాడంటే, అహాజు ఎంత అవకాశం వచ్చిందన్నా. అవును, మనకి ఈ మాటలు ఇలాగ చదివితే దాంట్లో ఏమీ తప్పు కనబడదు, తప్పు కనిపించదు. అసలు దేవుడే ఒక ప్రవక్తను పంపించి అడగమంటున్నాడంటే, యెషయాని పంపించి అడగమంటున్నాడంటే బ్రతిమాలుకోవాలా, ఏదో అడుక్కోవాలి. ఆయన అడుక్కోకుండా ఏమన్నాడంటే, నా దేవుడాన్ని యెహోవాకి నేను శోధించను. మరి ఎవడికి అడుగుతావు నువ్వు? మరి ఎవడికి అడుగుతావు? నేను ఈ టైం ఏంటి? అసలు నిజం చెప్తున్నాడు, యెహోవా మీద ఆధారపడకుండా, ఆయన పోషించేవాడు, కాపాడేవాడు, నడిపించేవాడు, ఆయన రాజ్యం నిలబడాలంటే ఆయనే దిక్కు. ఆయన లేకుండా ఏ మానవుడు భూమి మీద ఊపిరి పీల్చుకోలేడు. ఆయనే అడుక్కోమన్నప్పుడు అడగాలి కదా, అడగాలి కదా. ఈయనేమన్నాడంటే, అప్పుడు దేవుడు కోపం వచ్చింది. అడగమంటే అడగట్లేదు, నా మీద ఆధారం అంటే దీన్ని బట్టి చూస్తే ఇతడు దేవుడి మీద ఆధారపడట్లేదు. దేవుడు కోపం ఎందుకంటే చూడండి, ఒకసారి చూడండి కిందకి రా. అహాజు నేను అడగను, ఏమన్నాడా? నేను అడగను, నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా. ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు దేవుడికి అడుక్కోవని, దేవుడి మీద ఆధారపడడం మానేసి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేయకుండా, అడగకుండా జీవించడానికి చూస్తుంటారు. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. నేను అడగను, దేవుడికి నేను శోధించను అంటాడు. మరి ఎవరికి అడుగుతావయ్యా? ఈయన దేవుడి మీద ఆధారపడి ఉంటే దేవుడికి అడిగేవాడు, కానీ మనుషుల మీద ఆధారపడేవాడు. ఆ టైంలో బబులోను రాజు ఒకడు వెళ్తున్నాడు. ఆ బబులోను రాజు మీద ఆధారపడేవాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూద్దాం కిందకి. అందుకు కోపం వచ్చింది దేవుడికి. అతడు ఇలాగ చెప్పాను. అతడు ఎలా చెప్పాడు? దావీదు వంశస్థులారా, దావీదు వంశస్థులారా వినుడి, వినాడే. మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, దేవుడు అడగమంటే ఈయన ఆధారపడట్లే, అడగట్లే. అడగమని అవకాశం ఇచ్చాడయ్యా. ఎందుకు? ప్రమాదం పొంచుంది. ఇద్దరు రాజులు ప్లాన్ గీస్తున్నారు ఈయన మీద యుద్ధం చేయడానికి. ఇద్దరు రాజులు ప్లాన్ గీస్తున్నారు ఈయనకి నాశనం చేయడానికి. అడగమన్నప్పుడు ఈయన అడగకుండా నేను దేవుడికి అడగను అంటాడు. దేవుడు మీకు ప్రత్యక్షమై రాత్రికి అడుగమ్మా అంటే ఏంటో అడుగుతారమ్మా? అమ్మ ప్రేమ భార్య, నేనేం మాట్లాడుతున్నాను? దేవుడు నీకు ప్రత్యక్షమైతే ఏం అడుగుతావు? మా ఆయనకి మార్చి అంటావు నువ్వు. మనసంతా అదే, మరొకటి లేదు. నేను నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు కానీ ఆయనకి మార్చి అంటారు. నేను ఎందుకు అంటున్నాను చెప్పి వినండి. కోపం వచ్చింది. అడగమంటే అడగట్లేదు, అడగమంటే అడగట్లేదు. తీరామోసి చాలా ప్రమాదంలో చిక్కిపోయి ఉన్నాడు. చాలా ప్రమాదంలో చిక్కిపోయి ఉన్నాడు ఆయన. వింటున్నారా? అలాంటి ప్రమాదం కాదు. సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు ప్లాన్ గీసుకున్నారు. సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ దేశము 2 భాగాలు విడిపోయింది. రెండు గోత్రాలేమో యోధా రాజ్యముగా, 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యముగా విడిపోయాయి. 10 గోత్రాలు ఒక రాజు, 2 గోత్రాలకి ఈ అహాజు అనే రాజు. ఈ అహాజుకి లేపేయడానికి ఈ ఇశ్రాయేల్ రాజు అండ్ సిరియా రాజు ఈ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. ఇతడికి లేపేద్దాం అనుకొని మాట్లాడుతుంటే అప్పుడు యెషయాని పంపించాడు ఈయనకి. ఎలాంటి ప్రవక్త తెలుసా? ఈయన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడనే ప్రవక్త. యెహోవా ఇలాగ సెలవిచ్చిన ప్రవక్త. ఇలాంటి ప్రవక్త రావడమే గ్రేటు. అందరూ డూప్లికేట్ ప్రవక్తలే.
కానీ యెహోవా సెలవిచ్చిన ఇలాగ అంటున్నాడు అని చెప్పే దమ్మున్న ప్రవక్త ఎవరో ఒక్కరే ఉంటాడు కాలానికి. అర్థమైందా? మీకు అర్థం అవడానికి ఇవన్నీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈరోజు సాక్స్లు వేసుకోలేదు నేను, చల్లగా అయిపోతున్నాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఎలాంటి ప్రవక్త వచ్చాడు? యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు. అంటే ఈయన మాట్లాడితే యెహోవా మాట్లాడినట్టే, ఇంకెవడో బయట మాట్లాడు కాదు, దేవుడే మాట్లాడతాడు ఈయనకి. ఎందుకంటే ఈయన పెదాలకి దేవుడే శుద్ధి చేశాడు. ఈయన పెదాలకి నిప్పంటించాడు ఆయన. ఇంతకుముందు ఎవరి మీద ఆధారపడేవాడు? మనిషి మీద ఆధారపడేవాడు ఇతడు. అలాంటి మనిషి మీదనున్న ప్రభావం తొలగించి, వినండి, తొలగించి దేవుడి పక్షాన నిలబడేటట్టుగా చేశాడు ఇతడికి. అర్థమవుతుంది మీ అందరికీ? దేవుడి పక్షాన నిలబడేటట్టుగా చేసి, అప్పుడు 6వ అధ్యాయంకి వెళ్తే, హిస్టరీలోకి వెళ్తే, ఆయన ఉజ్జియా చనిపోయిన టైంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆశీనుడై ఉండగా నేను చూచి తిని. ఎక్కడ చూశాడు ఆయన? దేవాలయంలో చూశాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెను. దర్శనము చూపించాడు ఆయనకి. ఈయనకి ఇంతకాలము యెషయా ఉజ్జియా అని బ్రతికినోడు. ఒక్కసారి ఆరాధన సిస్టమ్ చూడగానే అక్కడ దేవుడి పట్ల గౌరవము, మర్యాద, రెస్పెక్టు, ఎలాగ ఆరాధన చేయాలో ఆ ఆరాధన బట్టి ఇతని మీద ఉన్న ఆ మనిషి మీదకున్న ఆధారపడే స్వభావము, ఆ ఛాయ ఈయన మీద నుండి వెళ్ళిపోయి. మీకు అర్థం కాలే? ఎవరు బట్టి? ఆరాధన చూశాడు. దేవుడికి ఆరాధన చేయడం చూశాడు ఆయన. దూతలు ఆరాధన చేయడం చూశాడు. ఈరోజు మనం చర్చికి వచ్చి ఆరాధన నోరులేరావు. బైబిల్ ఇక్కడ చెప్తుంది, నీ ఆరాధన బట్టి ఇంకొకరు ప్రభావంలో బ్రతుకుతున్నా, లోక ప్రభావంలో బ్రతుకుతున్నా, లోక నీడలో బ్రతుకుతున్న మనిషి మారిపోవాలి. ఈ సిస్టమ్ అక్కడ ఉంది. ఆయన ఆరాధన మాత్రం చూసేసరికి ఈయన ఒక ప్రభావం కింద ఉన్న బ్రతికిన మనిషి మారిపోయాడు. అవునా కాదు? చెప్పండి మీరు. ఈరోజు మనం ఎలాగ ఆరాధన చేయాలి? దేవుని సంఘానికి వచ్చి అదే నా బాధ. నోరిపట్లే ఎలాగ ఆరాధన చేయబట్టారు. ఇంకొకరికి ఇంకా లోక ప్రభావాలు, పనికిమాల ప్రభావాల్లో బ్రతుకుతున్న వాళ్ళు, పాపపు ప్రభావంలో జీవిస్తున్న వాళ్ళు కదిలిపోయి మారిపోవాలా. నువ్వు నోరెప్పవో విగ్రహంలాగా దయ్యం పట్టేస్తుంది నోటికి. నీ ఆరాధన చూసి ఇంకొకరికి బాగవట్లేదు. అర్థమేంటి? నువ్వు సరిగ్గా హృదయం పెట్టట్లే. కానీ అక్కడ దూతలు పెట్టే ఆరాధన యెషయాని ఒక వాతావరణం నుండి మరొక వాతావరణానికి మార్చేశాయి. మరి నీ ఆరాధన, నీ స్తుతులు, నీ మహిమ, నీ ఘనపరచడం చూసి నీ పక్కింటోళ్ళు కూడా, నీ పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ప్రభావితులు అవ్వాలి. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ఇప్పుడు యెషయా ఏమయ్యాడు? ఉజ్జియా ఉచ్చులో నుండి బయటకు వచ్చాడు. అర్థమవుతుంది మీ అందరికీ? ఎలాంటి ప్రవక్త అంటే ఈయన ఏ ప్రభావం కింద లేకుండా ఉన్న ప్రవక్త. మనకి కూడా ఇలాంటి ప్రవక్త పంపించినట్టుగా ఉన్నాడు. డబ్బుకు కానీ, లోకానికి కానీ, మహిమకు కానీ ఏ ప్రభావం కింద లేడు. ఎవరు పడితే వాళ్ళకి దేవుడు వాడుకోడు. ఎలాంటి మనిషికి వాడుకుంటాడంటే ఏ ప్రభావం కింద లేని వాడికే ఆయన వర్తమానం ఇచ్చి పంపిస్తాడు. బ్రదర్, ఈరోజు కూడా అదే అలాంటి వ్యక్తినే దేవుడు పంపించాడు. నేను ఎందుకు అర్థం చేసుకోండి. ఈయన ఎప్పుడైతే ఒక మనిషి ప్రభావం కింద ఉన్నంత వరకు దేవుడు వాడుకోలే ఆయనకి. ఎప్పుడైతే అందులో నుండి బయటకు వచ్చాడో ఏమిచ్చాడంటే ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చాడు. ఒక వర్తమానం ఇచ్చాడు. వర్తమానం ఇచ్చి ప్రజల దగ్గర పంపించాడు. ఆ ఆరాధన చూసి ఈయన ఉజ్జియా కిందున్న బ్రతుకుతున్న ఇతడే ఇది అనుకొని, అందుకే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ కింద మనుషులు రెల్లోళ్ళ ఆత్మ ఉంటుంది. వాళ్ళ బుద్ధి రెల్లిమాయ పిల్లిమాయ అంటారు, చూసారా? నేను ఎలా మాట్లాడుతున్నారు? నన్ను క్షమించండి రెల్లివారులారా. ఒకవేళ నేను ఎందుకు చెప్తున్నాను, ఏ జాతికి ఆ ప్రభావం ఉంటుందనో ఆ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలో జాతికి ఒకటి పట్టేసింది. ఆ జాతి ఆత్మలే ఈరోజు కొట్టుకుంటున్నాయి కదా.
మేము రెడ్డోళ్ళు, మేము కాపోలు, మేము ఏటనుకున్నాం అవే. మేము ఎస్టీ వాళ్ళమి, మేము బీసీ వాళ్ళమి, మేము ఏ ఆత్మలు అనుకున్నారు. ఈ పనికి మాలిన ఈ ఆత్మలు మనకి నాశనానికి నడిపిస్తాయి, కొట్లాటకి నడిపిస్తాయి, గొడవలకి నడిపిస్తాయి. అర్థమవుతుందా? ఈ ఆత్మ నుండి తొలగించబడాలంటే ఏదో ప్రభావం పడాలి మన మీద. ప్రభావం చూపించవలసింది ఎవరో తెలుసా? ఎవరైతే దేవుని సన్నిధిలో వస్తున్నారో వాళ్ళే చూపించాలా. వీడు రెల్లోడు కాదు, రాజకుమారుడు. వీడు ఎస్టీ కాదు, రాజకుమారుడు, రాజకుమార్తె. ఈమె ఎస్సీలు కాదు, వీళ్ళు రాజకుమార్తెలు అని చెప్పుకున్నట్టుగా నువ్వే ఆరాధనలో బ్రతకాలి. ఎంతమందికి అర్థమైంది? అంతవరకు యెషయాలో నువ్వు ఆ ప్రభావం పోలే. నిజమైన ఆరాధన చూసిన తర్వాతే ఈయన బయటపడ్డాడు. అప్పుడు అడిగాడు, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో బ్రతికాను. 5వ వచనం, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన అపవిత్రమైన పెదవులు కలిగిన రెల్లి సమాజం మధ్యను నివసించువాడును. అందరూ ఎవరి జాతాలు పెట్టుకోండి ఇక్కడ, అలా ఎవరి జాతాలు పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి. ప్రతి జాతికి ఒక ఆత్మ ఉంటుంది అనమాట. అయ్యో, ఆ ఆత్మతో నేను నశించి తిని, వాళ్ళతోనే నేను నశించిపోతున్నాను. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను ఇప్పుడు చూచితిని అనుకొంటిని. ఎప్పుడైతే ఆరాధనలో దేవుడికి చూశాడో అప్పుడన్నా ఈ ప్రభావాలు పని చేయడం మానేశాయి. గ్లోరీ దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అప్పుడు ఆ సేరేపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి, అందరి దగ్గరికి రాలే ఎంతో మంది ఉన్నారు ఆ టైంలో, ఎవరి దగ్గరికి వెళ్ళలే, నిజమైన ఆరాధన ఒక్కడి దగ్గరికే వచ్చాడు. ఈ కాలంలో కూడా అగ్ని ఎవరి దగ్గరకో ఒక్కడి దగ్గరికే వచ్చింది. అయితే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ తర్వాత ఇక్కడేమంటాడంటే, ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయినది. ఎవరి ప్రభావం మీదకి లేవు నువ్వు, ఎవరి ప్రభావం కింద నువ్వు లేవు, ఇక పూర్తిగా స్వతంత్రుడయ్యావు. కాబట్టి ఇప్పుడు నేను నా మాట నీ నోట్లో పెడతా. గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడు నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. అప్పుడా ఎవడ ప్రభావం కింద ఉంటే పనిచేయదు దేవుని ఆత్మ. ఏ ప్రభావం కింద బ్రతికినా దేవుని ఆత్మ పనిచేయదు. ఈరోజు కొత్తగా వస్తాం, చూసారా ఈ మాటలని? అర్థమవుతుంది మీ అందరికీ? ఏ దాని కింద ఉన్నా మేము ఏంటనుకున్నాం, రెల్లి సమాజకి జై అన్నావంటే దేవుడు ఆత్మ రాదు. ఇక నేను ఏది మాట్లాడుతున్నా, ఏ జాతి జెండా పట్టుకున్నా దేవుని ఆత్మ నీకు రాదు. నేను ఏది మాట్లాడుతున్నా, నువ్వు ఏ ధర్నాలకు కూడా దిక్కకూడదు. అందుకే మన వర్తమానంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఆ ప్రభావాలు మాకు వద్దు. అసలైంది మేము చూసాం. హల్లెలూయా. మాకు అంటుంటారు, రే మా కులంకి నువ్వు కులం ఉన్నవేట, నువ్వు కులం రా మాది. ఈ కులం ఏడు చేస్తుందన్న, గొడవలు అన్న, తాగేసి కులవలు కేసులు అన్న. అందరూ చెప్పండి. ఏదైనా చిన్న పండగ వస్తే చాలు, అలా తెచ్చుకొని వండుకుందామా, ఇది తెచ్చుకొని వండుకుందామా, తాగేసి కొట్టుకుందామా. అర్థమైందా? మాకు కులాలు లేవు. కులాల ప్రభావాల నుండి లాగేశాడు దేవుడు, జాతి ప్రభావం నుండి లాగేశాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు యెషయాకి కూడా అన్ని ఖాళీ చేయించాడు. ఇంతవరకు ఎవరు కప్పిస్తున్నారు? ఉజ్జయ. అందరు చెప్పండి, ఉజ్జయ. లెగుస్తే ఉజ్జయ, కూర్చుంటే ఉజ్జయ, అలాంటి ప్రభావాల్లో బ్రతికిన వారికి దేవుడు వాడుకోడు. అర్థమవుతుంది ఇప్పుడు? అందుకే రెల్లి సమాజము గొట్టైనోడు అంటే ఎప్పుడు వెళ్ళిపోకండి. అంటే ఉదాహరణకు సవర సమాజం ఒక్కటవ్వాలంటే వెళ్ళిపోకండి. నేనేదో మాట్లాడుతున్నాను. ఎస్టీ వాళ్ళందరూ ఒకటైపోదామంటే వెళ్ళకండి. మన జాతి పరలోకపు జాతి, మన పౌరుషత్వం పరలోకంలో ఉంది. మన దేవుడు రాజులకు రారాజు.
ఇప్పుడు యెషయాకి ఖాళీ అయ్యేది ఎప్పుడు? అక్కడ ఆరాధన బట్టి. ఈరోజు మనము ఆరాధన చేసిన పద్ధతి, నడిచే పద్ధతిని బట్టి ఇంకొకరు ఖాళీ అవ్వాలా? అది ప్రభావం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓకేనా? ఇలాగ క్లియర్గా చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి, తిట్టుకోకండి, ఇది నిజమది. అప్పుడు ఖాళీ అయిన తర్వాత కారుతో నిప్పు తీసి ఒక దూత వచ్చి ఆయన పెదాలు తాకింది. ఇప్పుడు ఏమన్నాడు? ఎవరున్నారు మా గురండి అంటే అందరూ లేరు. ఆ రోజు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు సేవకులు, ఎవడు లేడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పడానికి. ఎవరున్నారు మా గురించి చెప్పడానికి, వెళ్ళడానికి? ఎవరిని నేను పంపేదను. ఎవరిని పంపిద్దానంటే బిలిగ్రామ్ని పంపిస్తావా? ఓరల్ రాబర్ట్స్ను పంపిస్తావా? ఓరల్ రాబర్ట్స్ని పంపిస్తావా? మా నిమిత్తం ఎవడు పోవును ప్రభు సెలవీయగా వింటిని. జాన్ స్మృతి ఎవరో ఒక లేడీ, మేరీ జాయిస్ మేరీ ఉంది. ఆమెకు గట్ట నిప్పులు గట్ట తాకలే. అవును, ఆమెకి ఇంక లోక ప్రభావమే పోలేదు, మూతికి రంగే మారలేదు, పొట్టి బట్టలే పోలేదు, ఫ్యాషనే పోలేదు. ఆమెకి ఎలాగ నిప్పు వస్తుంది? ప్రభావాలన్నిటి నుండి, భూలోక వాతావరణ ప్రభావాలన్నీ పోతాయి, కానీ దేవుని యొక్క అగ్ని వచ్చి తాకదు ఎవరికి. యెషయా ఎలాంటోడు తెలుసా? ఏ ప్రభావం కింద లేనోడు. ఎప్పుడైతే వచ్చేసాడు అన్నిటి నుండి బయటికి, దేవుని యొక్క నిప్పు వచ్చింది. అలాంటి ప్రవక్త ఈ రాజు దగ్గరికి వెళ్తే, అడగరా బాబు అంటే, నేను అడగను, దేవుడికి దుఃఖ పెట్టకూడదు అబ్బా, దేవుడికి బాధ కట్టకూడదు, దేవుడిని ఇసికించకూడదు అబ్బా. ఆయనేమో అడగండి నేను ఇస్తాను అంటాడు ఆయన, నీకు ఏది కొదువో నాకు అడగండి అంటున్నాడు ఆయన, ఈయనేమో అడగను అంటున్నాడు ఆయన. ఇంత పవర్ఫుల్ ప్రవక్త, ఎవరు లేని ప్రవక్త ఈ కాలంలో మన కోసం కూడా పంపించబడ్డాడు. చూడండి, ఆయన కుటుంబం ప్రభావం కూడా ఆయన మీద పనిచేయలేదు. నేను చార్లీ బ్రనమ్ యొక్క కొడుకుని కాదు, నేను దేవుని కుమారుని అన్నాడు ఒక దగ్గర. అవునా కదా? చెప్పండి, ఎందుకు అన్నాడన్నా? ఎందుకు అన్నాడు ఆ మాట? బ్రదర్, ఆ ప్రభావాలు అక్కడ బ్రతకట్లేదు ఆయన. వాళ్ళ ప్రభావాలు బ్రతుకుంటే సారా తాగేసేవాడు, సారా కాచుకునేవాడు, సారా అమ్ముతూ ఉండేవాడు. కానీ ఆ ప్రభావాలు లేడు ఆయన. అన్ని ప్రభావాలను దేవుడు వేరు చేశాడు ఆయనకి, పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఆయనకి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నిజంగా యెషయా లాంటి ప్రవక్త ఈ కాలంలో రావడం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి మీరు అందరూ చూడండి, ఇక్కడ ఈ కాలంలో జరుగుతున్న సంఘటనలన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ కాలంలో జరుగుతున్న సంఘటనలన్నీ చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడు? కిందకి ఎవరు వెళ్తారంటే ఎలాంటి వర్తమానం ఇచ్చాడంటే అక్కడ రాయబడింది, ఒక విచిత్రమైన వర్తమానం. అంతటా నేను చిత్తగించు నేనున్నాను, నన్ను పంపుమనగా. అప్పుడు అన్నాడన్నా, ఏ ప్రభావం పనిచేయట్లేదు, నువ్వు ఏదో ఒక ప్రభావం కింద ఉంటే నువ్వు ఫ్రీగా ఉండలేవు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీ అయిపోయినా నేనున్నాను ప్రభా అంటే ఖాళీ అయిపోయాడు. నేనున్నాను ప్రభా అంటే అప్పుడు ఇస్తే ఏ వర్తమానం ఇచ్చాడు అక్కడ? ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, జనులతో ఇలాగనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందరు. ఇదేం వర్తమానం ఆయన? నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. అచ్చా, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవుల మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. క్యా మెసేజ్? అంటే ఈ వర్తమానము, ఈ కాలము ఈ వర్తమానాన్ని గ్రహించదు. ఎందుకు గ్రహించదో అది కూడా చెప్పాడు. వాళ్ళు చూసి కూడా చూడరు, విని కూడా వినరు. ఎందుకు అంటే అన్నీ ఉపమాన రీతిలో ఉంటే ఎవడు చేయగలడు? ఇప్పుడు చూడు, ఈ పాఠం కూడా, ఇప్పుడు చదివిన పాఠం కూడా ఎవరిదో స్టోరీ లాగా ఉంది, మనకే సంబంధం లేదు అన్నట్టు లేదు, ఉంది. అది ఎవరో రాజు అప్పుడు జరిగిపోయింది అన్నట్టుగా ఉంది, కానీ దాని వెనకాల జీవం పట్టుకోవడం వాళ్ళకి దొరకదు. ఎందుకు? ఎన్నికలో లేరు కాబట్టి. నేను ఏది మాట్లాడుతున్నా అర్థం? అందుకే ఒకరోజు ఏసైకి అడిగారు, నువ్వు ఉపమాన రీతిలో ఎందుకు మాట్లాడుతున్నావు? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నాడంటే
వాళ్ళు మారు మనసు పొందకూడదు, రాకూడదు. ఈరోజు కాల వర్తమానము ప్రపంచానికి ఎందుకు అర్థమవుతుంది అంటే వాళ్ళు అవతల ఒడ్డుకు రాకూడదు, వాళ్ళు మారకూడదు. ఒక యెషయా దగ్గర దేవుడు అగ్ని తాకిన మనిషి దగ్గర వచ్చిన వర్తమానాలు అన్నీ అలాగే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు అవతలోళ్ళకి ఏమీ చేయలేరు. ఇక నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి మీరే. ఈ వర్తమానము అవతలోళ్ళకి గుడ్డితనం కలుగు చేస్తుంది. అవునా? మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో అనుకుంటా అదేనా? యేసయ్యకి అడుగుతారు, నువ్వు ఉపమాన రీతికి ఎందుకు చెప్తున్నావు, ఎందుకు నువ్వు ఉపమాన రీతికి మాట్లాడుతున్నావు, ఉపమాన రీతికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? చూడండి ఒకసారి. మీరు ఎప్పుడు టిక్లు పెట్టుకుంటారు కదా అని చెప్తున్నాను నేను. చదవండి ఒకసారి. నాకే దొరికింది. మార్క్స్ వార్త మత్తయి సువార్తలో కూడా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగక, ఇప్పుడు యెషయా కూడా ప్రతిదీ ఉపమాన రీతిగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఏది మాట్లాడుతానో అర్థం చేసుకోండి. యెషయా కూడా ఇప్పుడు ఏం చేస్తాడైతే ప్రజల ముందుకెళ్ళి డైరెక్ట్గా చెప్పడం, ఉపమాన రీతిగా మాట్లాడతాడు. ఓకేనా? ఈ ఉపమానం పట్టుకున్నాడు బతుకుతాడు, లేకపోతే అవుట్. ఓకే, నెక్స్ట్. తర్వాత ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. పరలోక రాజ్య మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహించబడెను కానీ వారికి అనుగ్రహించబడలేదు. ఇంకా తర్వాత కలిగిన వానికే ఇయ్యబడును. కలిగిన వాడికే అంటే సిమ్మున్నోడికే సిగ్నల్ అందుతుంది, కానీ సిమ్ లేనోడికి సిగ్నల్ లేదు. ఇంకా వానికి సమృద్ధిగా కలుగును. సిమ్ముకున్నోడికే టవర్ ఎత్త గొప్ప ఆనందం అన్న. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడెను. ఉన్నది లాగెత్తాడట. మరియు వారు చూచియుండియు చూడరు. ఇదిగో అదే వాక్యం తీసుకున్నాడు మళ్ళీ. ఆమేన్. చూచియుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. అవునా? ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. అందుకా ఆమేన్. వాళ్ళకి గుడ్డితనం కలుగు చేయడానికా? అవును. ఉపమాన రీతికి ఏంటన్నా అంటే ఇప్పుడు యెషయా ఏ వర్తమానం తీసుకెళ్ళినా ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్తాడు చెప్పండి? ఉపమాన రీతిలో. అందరు చెప్పండి. ఉపమాన రీతిలో తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు రాజుకి బుర్ర ఎలగట్లేదు, అందుకే నేను ఏది మాట్లాడుతాను అర్థమవుతుంది మీ అందరికీ. ఉపమాన రీతిగా మాట్లాడతాడు. ఇప్పుడు వెళ్ళి ఎలాగ ఉపమానం తీసుకెళ్తాడో మీకు చూపిస్తాను. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నాను. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు చూసి చూడరు, వినియు వినరు. ఎందుకు వినరు? ఎందుకంటే కారణం వాళ్ళు దేవుడి లిస్టులో లేరు. ఇప్పుడు ఈ వర్తమానం ఎందుకు ఎలాగదు చెప్పండి మీరే. ప్రతిదీ కూడా వాక్యము సగం జీవితంగా రాయబడింది, బ్రహ్నం గారి జీవితంగా రాయబడింది, కొంత బైబిల్ వాక్యంగా రాయబడింది. వాక్యము జీవితంగా మారింది, అది రాయబడింది, వాక్యము రాయబడింది. ఇప్పుడు ఈ జీవితంగా చదివిందంతా చదువుతారు. ఫస్ట్ వాక్యమే జీవితంగా రాయబడింది. ఈ వాక్యం జీవితంగా రాయబడిందని చూసి ఏట అర్థం అవట్లేదని పెట్టేస్తారు పక్కన. అందుకే బ్రహ్నం గారు జీవితంలో జరిగినవన్నీ ఫస్ట్ చెప్తాడు. అది ఏదో కాదు, వాక్యమే జీవితంగా మారింది, జీవమైపోయి శరీరం దాల్చింది. వాక్యము శరీరం దాల్చి జీవితంలో పనిచేయడం ప్రారంభమైంది. అది చెప్తుంటాయి. ఏంటి ఇలా చెప్తున్నాడు? ఉడతలు పట్టని అంటాడు, ఉదయం వెళ్ళని అంటాడు, అక్కడ రాయి కనబడ్డది అంటాడు, అక్కడ రాయి మీద అక్షరాలు కనబడ్డాయి అంటాడు. ఏటి బుర్ర ఏటి అలా బైబిల్ డైరెక్ట్ చెప్తే బాగుంది అనుకుంటారు. వాక్యము జీవితంగా మారింది, తర్వాత వాక్యము రాయబడింది. ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్గా ఉంటుందా లేదా? అర్థమవుదు. కానీ లిస్ట్లో ఉన్నోడికి మాత్రం ఆ జీవితంలో కూడా వర్తమానం చూస్తుంటాడు. ఇది ఎలాంటి ప్రవక్త అని ఈయన వర్తమానం పట్టుకుని వెళ్ళాడు? దేవుడి యొక్క దూతలను చూసిన వాడు. అగ్ని వచ్చి ఆయన హృదయానికి తాకింది, తన పెదాలకు తాకింది. ప్రతి పెదవు కూడా యెహోవా ఎలాగ సెలవిచ్చాను అని మాట్లాడలేవు.
ఎవరైతే తాకాడో, ఎవరి యొక్క పెదాలకైతే దేవుడి యొక్క అగ్ని తాకుతుందో వాళ్ళే యెహోవా ఇలాగ సెలవిస్తాడని చెప్పగలరు. ఎవరున్నారంటే ఎవరు లేరు భూమి మీద. ఒక్కడున్నాడు, యెషయా. నేనున్నాను, పంపించన్నాడు. అప్పుడు ఈ పట్టుకొని వెళ్ళి వర్తమానం ఏంటంటే గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఎలాంటి ఉపమానం పట్టుకొని వెళ్తున్నాడో చూడండి, చూపించాలా? అందుకే ఈ దేవుడిచ్చిన వర్తమానము సగము జీవితము, సగము వాక్యము. రెండు వాక్యమే, కానీ ఒకటేమో సగము. కొన్నిసార్లు గవర్నమెంట్ లోన్ ఇచ్చినప్పుడు వస్తువు సగము, డబ్బులు సగం ఇస్తాడు మీకు. వస్తువు సగము, సబ్సిడీ వేరంటే వేరు. వస్తువు సగము, డబ్బులు సగం ఇస్తాడు. ఇల్లు కట్టినప్పుడు మీకు ఏడు చేస్తాడు, సిమెంట్ సగము, డబ్బులు సగం. ఎందుకు అలాగిస్తున్నాడు? అది కూడా డబ్బులే, కానీ అది ఒక వస్తువుల రూపంలో ఉన్నాయి. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇవన్నీ. కానీ ఇవన్నీ కూడా వాక్యమే. ఇదంతా గవర్నమెంట్ లోన్ ఒకటే, అదంతా లెక్కలోకి వస్తాయి. అందరు చెప్పండి. 50 బస్తాలు ఎత్తుంటాడు, నీకు 2,50,000 గ్రాంట్ చేస్తే డబ్బులు ఇస్తాడు. అలాగే సగము అంటే ఇప్పుడు దేవుని వాక్యము ప్రజల దగ్గరికి ఎలాగెళ్ళబోతుందంటే సగము జీవితము, సగము యెహోవా ఎలా సెలవిస్తున్నాడు అని వెళ్తాడు. ఈ రెండు పట్టుకోవడానికి ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే దాన్ని లెక్క వేయగలడు. అర్థమైందా? నువ్వు అనొచ్చు, నాకు 50,000 అందిందండి చేతికి అని నువ్వు వెళ్తే గవర్నమెంట్ దగ్గరికి, ఈ సిమెంట్ 50 బస్తాలు ఒక దగ్గర తీసుకున్నావు, ఒకసారి 75 తీసుకున్నావు, ఒకసారి 100 తీసుకున్నావు, అవే మీ తాత కదా అంటాడు ఆయన. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ఇంకా దీనికన్నా వివరించి చెప్పాలంటే ఇక్కడ తంగిలి నిలబెట్టి చెప్పాలి మీకు. ఇంకా దీనికన్నా ఎక్స్ట్రా నేను చెప్పలేను. అర్థమవుతుంది మీ అందరికీ? దీనికన్నా ఇంక వివరించలేను, నా వల్ల కాదు. ఇక దయచేసి వినండి. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఏ వర్తమానం పట్టుకెళ్తున్నాడు? ప్రజలకి గుడ్డోలు చెవిటోలు చేయడానికి. అదే ఎలాగుందో చూడండి ఇప్పుడు. అయితే ఎవరికి గుడ్డోలు చెవిటోలు చేసేస్తావు? ఎన్నుకోబడినోడు కాదు, ఎన్నిక లేనోడికి వింటాడు కానీ అది పాటించడు, వింటాడు కానీ అది చేయడు. అది చర్చకు వస్తాడు, వినేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఎన్నిక లేనోడు అదే. కానీ ఎన్నికల్లో ఉన్నవాడు మాత్రం ఇది నా జీవితానికి ఒక పాఠం, ఇది రేపటి నుంచే నా జీవితం ద్వారా అది చూపిస్తా అని ముందుకు వస్తాడనమాట. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రారంభించవచ్చా నా పాఠం? ఇప్పుడు ఎలాగెళ్తున్నాడో చూద్దాం. యెహోవా మెసేజ్ ఇచ్చాడు ఈయనకి, వెళ్ళి ప్రజల దగ్గర చెప్పంటే 7వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు అర్థమవుద్ది. యూదా రాజైన ఉజ్జియా మనవుడను. చూడండి, యూదాకి ఒక రాజు ఉన్నాడు. అవును. ఉజ్జియా చనిపోయిన తర్వాత ఆయన మనవడు అయ్యాడు. యోతాము కుమారుడైన అహాజు దినములలో, ఇతడు యూదారాజు. అహాజు అనేవాడు యూదారాజు, గుర్తుపెట్టుకోండి. అహాజు దినములలో సిరియా రాజైన రెజీనును. చూడండి, అక్కడ సిరియాకి ఒకడున్నాడు. సిరియా రాజు ఎందుకు రాస్తున్నాడు? సిరియాకి దీనికి సంబంధం లేదు కదా. అవును. సిరియా రాజు ఎందుకు రాస్తున్నాడు? కారణం ఏంటంటే దీనికి వెళ్ళాలంటే ఇంక వెనక్కి వెళ్ళాలా. ఎక్కడికి? దానియేలు గ్రంథానికి. దానియేలు కాలంలో, అలెగ్జాండర్ కాలంలో రాజ్యం భూలోక రాజ్యం 3 విధాలుగా విడిపోయాయి. ముగ్గురు ఎడ తీసుకున్నారు. అక్కడ రాయబడి ఉందారా, ఇంటికి వెళ్ళి చదవండి, ఎందుకు ఈ గోల. దానియేలు గ్రంథంలో రాయబడింది. ఒక గొర్రె ఒక మేకపోతుకి 3 కొమ్ములు వస్తాయి, ఒక కొమ్ము ఇరిగిపోద్ది, అందులోని 2 కొమ్ములు మాత్రమే మిగులుతాయి. అంటే ఈ ఇద్దరు రాజులు, సిరియా రాజు ఒక పక్క పడమర వైపు, తూర్పు, దక్షిణము, ఉత్తరము మిగులుతుంది. పడమర వైపు ఉన్న రాజు ఫినిష్ అయిపోతాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత 3 పంచుకుంటారు ఇది రాజ్యాన్ని. అందులో ఒక రాజు ఫెయిల్ అయిపోతాడు, 2 మిగులుతారు. అది ముందే చెప్పేశాడు దానియేలుకి. అర్థమైందా మీ అందరికీ? ఒకటి ఉత్తర రాజు అంటే రష్యా, దక్షిణ రాజు ముస్లిం రాజులు సిరియా, వీళ్ళిద్దరు మిగిలారు.
ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు భూమి మీద? ముస్లిం దేశాలు, రష్యా దేశం. ఇప్పుడు రోజు పేపర్లు ఎవరు వస్తున్నారన్న? ఇంకో కొమ్ము లేదు, అడ్రస్ లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది ఇరిగిపోయిందని. నేను ఎలా చెప్పాలి మీకు? హల్లెలూయా. అవన్నీ ఉత్తినే రాశారు అనుకుంటున్నారేటరా నాయన. మనము చూడాలని ఈరోజు ప్రపంచ యుద్ధం జరిగిపోవడానికి రెడీగా ఉంది. ఇంకొక దేశం యొక్క ప్రధాన మనిషికి ఎత్తుకుని వచ్చారు, అమెరికా వాళ్ళు ఎత్తుకొని వచ్చారు. దానికి దండన చేయడానికి రష్యా కాలు దూతుంది. ఇలాగా ఏట్రో నువ్వు ఏట్రో అలాగ అవుతున్నావు అనుకొని ఈరోజు వాళ్ళ నౌకని సముద్రంలో బంధించేశారు. అది కూడా కోపం రగిలిపోతుంది. ఏ సమయంలో అణుబాంబు స్విచ్ నొక్కుతారో తెలియదు. బ్రదర్ గారు అన్నారు, అణుబాంబు మొదట బాంబు కురవక మునిపే, ఫస్ట్ బాంబు పడక మునిపే వధువు ఎత్తబడిపోద్ది అన్నాడు. నువ్వు కానీ అణుబాంబు పడ్డం ఏ దేశం మీద పడ్డం చూసావా? దేవుడు నీకు వదిలేశాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి ఒకసారి. అణుబాంబు పడ్డం నువ్వు కానీ చూసావా? నీకు వదిలేశాడని అర్థం. రష్యా వాడని ఈరోజు బంధించేశారు అమెరికా వాళ్ళు. అమెరికాకి వార్నింగ్ ఇస్తున్నాడు పుతిన్. ఏడు సంగతే ఎక్స్ట్రాలా అంటున్నాడు ఆయన. ఎక్స్ట్రాలా అంటున్నాడు. ఎవరు భయపడరు. వాళ్ళు మాత్రం భయపడరు. అమెరికా దగ్గర ప్రతి దేశం భయపడిపోద్ది, కానీ రష్యా భయపడదు. అర్థమైంది మీ అందరికీ? ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా నేను చెప్పడానికి ఎందుకు కారణం అంటే, ఇప్పుడు ఒక రాజు యోధారాజు, సిరియా రాజు ఏం పేరు? రెజీనీను. సిరియా రాజు, ఇశ్రాయేల్ రాజు రెమల్యా కుమారుడైన ఇశ్రాయేల్ రాజు. ఇప్పుడు ఈ కాలానికి అమెరికాకి సాదృశ్యం. అవును. అమెరికా ఏ విధంగా అయితే ఉద్భవించిందో ఆ విధంగానే ఇశ్రాయేల్ ఉద్భవించారు. వలసెల్లి ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు వాళ్ళు. ఇశ్రాయేల్ కూడా అంతే కదా. మాట్లాడరేటీలు ఇంకొక దేశం నుండి వచ్చి తరలొచ్చి ఆ దేశంలో ఉన్న వాళ్ళు తరిమి వీళ్ళు తీసుకున్నారు. అవునా కాదా? చెప్పండి. ఇశ్రాయేల్ రాజుకి ఎవరు సాదృశ్యము? అమెరికా. ఇంకా వీళ్ళు సిరియాకి ఉత్తర దేశపు రాజు, దక్షిణ దేశపు రాజు. సిరియాకి అరబ్ దేశాలు. ఉత్తర దేశపు రాజు ఇంకొకడు ఉన్నాడు, రష్యా. ఉత్తర దేశపు రాజు అనగా రష్యా. ఓకే, ఈ మూడు దేశం వాళ్ళు ఒక్కటైపోయి యూదా దేశం మీద పడ్డారు. యూదా రాజు మీద పడ్డానికి ప్లాన్. యుద్ధము చేయవలనని యెరూషలేం మీదకి వచ్చిరి గాని. యెరూషలేం ఎవరిది? యూదా ప్రాంతం. అవును. దేవుడు దేవాలయం ఉండే ప్రాంతం. యెరూషలేం దేవాలయంలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ యూదా రాజు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి యొక్క దేవాలయంలోకి. ఆమేన్. దేవుడు చెప్పిన దానికి ఆయన వినాలా? అయితే ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. యెరూషలేం మీదకి యుద్ధం చేయడానికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయేను. ఎందుకు కాకపోయింది? అక్కడ ఎవరున్నారు? దేవుడే గుడారం వేసుకొని ఉన్నాడు. ఆమేన్. దేవుడే వారి ప్రజల మధ్యలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలపబడగా గాలికి అడవి చెట్టు కదిలినట్లు వీళ్ళు ఊగిపోతున్నారు. వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలేను. ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలకి క్రైస్తవ ప్రపంచానికి సాదృశ్యం. క్రైస్తవ ప్రపంచం మీదకి పెద్ద ప్రళయమే రాబోతుంది. అవును బ్రదర్. క్రైస్తవులకి మహాశ్రమలు రాబోతున్నాయి. అందరూ ఒకటవుతున్నారు. అవతల రాజులందరూ ఒకటవుతున్నారు. సిరియన్లు ఎఫ్రాయిములు వీళ్ళందరూ సంధి చేసుకుంటున్నారు. ఎవరి మీద రావడానికి? దావీదు వంశస్థులు. ఇప్పుడు మన దేశంలో ఏం జరుగుతుంది చెప్పండి. దీని సూచనలు ఏంటి తెలుసా? మహాశ్రమలకి త్వరలో రాబోతున్నాయి. రాలేదు, ఇంకా రాబోతున్నారు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలాగే ఉంది కదా. గట్టిగా అనలే మీరు? అవును కదా. అప్పుడు జరిగినట్టుగా ఇప్పుడు ఉంది కదా. దేవుడు ఏ ప్రాంతంలో అయితే పని చేయాలనుకుంటున్నాడో ఆ ప్రాంతం మీదకి వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు.
అప్పుడు ఒక నిజమైన పిలువబడిన ప్రవక్తకి దేవుడు లేపాడు. ఈ టైంలోనే నువ్వు వెళ్ళాలి, వర్తమానం పట్టుకొని, వాక్యం పట్టుకొని వెళ్ళాలి. ఎలాగెళ్తావు? సగం జీవితము మాట్లాడరు, సగం వాక్యం పట్టుకొని వెళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరే యెషయా కాలంలో కాదు, ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏం రాయబడిందంటే చదవండి. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగ సెలవిచ్చాను. యెషయా దగ్గరికి వచ్చి ఇలాగ సెలవిచ్చాడు. ఏమని? ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన సెయర్యాషూబును చాకిరేవు మార్గమున. ఇప్పుడు ఇలాగా చదివి వెళ్ళిపోతే ఒక మొక్క మన వెనకాల దొరకదు. ఆహాజును ఎదుర్కోవడానికి నీవును నీ కుమారుడైన షయర్యాషూబును. ఏం పేరు? షయర్యాషూబు. తగిలి దెబ్బది, నోరు తిరగట్లేదు. షయర్యాషూబు. షూబును నాకు తెలియగలుగుతాను. యెషయా నువ్వే వెళ్ళు అని అనొచ్చు కదా. అరే మీకు ఏం పట్టేసిందర్రా? యెషయా అనే దేవుడు వర్తమానం విని వచ్చాడు. యెషయా దగ్గరే యెహోవా సెలవిచ్చిన మాట ఉంది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, వీళ్ళు కొడుకునే ఎందుకు మధ్యలో? అది చూడు, మా అమ్మ తాలూకోలాలు ఏ అనడమే ముందు, తర్వాత సంగతి. తర్వాత రైటో తప్పో దిద్దుతాం కదా మనము. నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నాకు అడుగుతున్నా, యెషయాకి వెళ్ళు అని చెప్పొచ్చుగా. ఆలోచించారా? కొద్దిగా బుర్ర పెట్టండిరా. యెషయా నువ్వు వెళ్ళి చెప్పు రాజుకి అని అనొచ్చు కదా. మరి ఈ కుమారుడు తోకెందుకు? యెషయా కుమారుడికి 2 కుమారులు ఉన్నారు. రెండో వాడి పేరు అసలు పలకలేరులే, నాకు తెలుసు. ఈ సింపుల్ పేరే పలకలేకపోతున్నారంటే సిస్టర్లారా మీరు పలుకుతారా ఒకసారి? చికెన్ సూప్. చూడు, పాస్ట్ గారు భార్య పలుకుతారు. చెప్పమ్మా ఏం పేరు? ఈ ఫస్ట్ పేరే ఇలాగ అయిపోతే రెండో పేరు ఎక్కడుందో తెలుసా? 8వ అధ్యాయము 1వ వచనంలో ఉంది. అమ్మ నాయన, ఈ పేరు చూడు. ఇప్పుడు పలుకుతారు. మీ చేత పలికించాలని ఉందారా? నాకు మీ చేత పలికించాలరా? నిజంగా మీ తంగిలీలు తినడం మానేస్తానరో తినేస్తానరో అర్థమైపోద్ది. ఇప్పుడు 8వ అధ్యాయము 1వ వచనంలో 2వ కుమారుడి పేరు ఉంది. అక్కడ ఏం రాయబడి చూడండి, 1, 2 వచ్చేది. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు సాలాల్ హస్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము. ఎవడి పేరు తెలుసా? 2వ కుమారుడి పేరు. కాయమా ఎట్టట లాగాల మహేరు షాలాల్ హస్బజ్. ఎంత పేరు పెట్టారంటే మీ భాషలో ఏం రాయబడిందన్యా? ఒకసారి చదువు. భాష సింపుల్ తీసి పడేశారు అక్కడ, నోరు తిరక్కే తంగిలీలు తప్పది తీస్తారు అందులో మాట. మీ భాషలో ఒక ముక్క తీస్తారు మరెందుకని. 2వ వాడి పేరు ఎంత పొడవు. ఫస్ట్ పేరే సూప్ అనిసాము. వింటున్నారా? 2వ వాడి పేరు ఎంత? నాకు తెలియక అడుగుతాను, యెషయాకి ఎందుకు అక్కడిని పంపించట్లేదు ఈయన? దీని అర్థాలు కూడా చెప్తారు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? మొదటోడికి పట్టుకొని వెళ్ళు అంటాడు. మొదటి కొడుక్కి, పెద్ద కొడుకు పట్టుకొని వెళ్ళు. యెషయా రాజు దగ్గరికి వెళ్ళు, ఆయనేమో వణికిపోతాడు గడగడగడగడమని. భయపడొద్దని చెప్పు.
భయపడొద్దు చెప్పు. ఇప్పుడు ఎవరిని పట్టుకొని వెళ్ళమంటాడు? ఒకసారి చదవండి బ్రదర్. ఆహాజును ఎదుర్కొనుటకు, ఆహాజును ఎదుర్కోవడానికి నీవును నీ కుమారుడైన సెహర్యా షూబును చాకిరేవు మార్గమున, ఏ మార్గమున వెళ్ళాలంటాడు? చాకిరేవు మార్గమున. ఏదో ఉందన్నో, ఆ మార్గంలో వెళ్ళాలంటే ఉతుక్కోవడానికి అవకాశం అదే. నీ వర్తమానం ద్వారా బాగుపడాలంటే అదే రూటు. శాఖలో రేవులో నుండి వెళ్ళు. ఎందుకంటే సబ్బు ఉతికి ఆరేసేది గుణం అక్కడే ఉంది. జీవితాలు మార్చే శక్తి ఇప్పుడు నువ్వు పలికిన వర్తమానంలో ఉండబోతుంది. వెళ్ళు, శాఖల వాని యొక్క రేవులు వెళ్ళి నీరు కారుతున్నా పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో కడుక్కునే కాలువ, జీవం ఇచ్చే కాలువ, కోనేటి కాలువ దగ్గరికి పోయి అతనితో ఇలాగు చెప్పుము. ఇప్పుడు ఎవరిని పట్టుకుని వెళ్ళాడు ఈయన? నాకు చెప్పండి. ఇప్పుడు ఎందుకు కొడుకు? ఏ కారణం లేకుండా దేవుడు కుమారుని పట్టుకుని వెళ్ళు అంటాడు. మాటలు చెప్పండారా? మీరు బైబిల్ మొత్తం చూడండి. ఏదైనా ప్రవక్తకి పంపించినప్పుడు నువ్వు వెళ్ళు అన్నాడు. ఇర్మియాకు కూడా కుమ్మరోడి ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి కుమ్మరోడి ఇంటికి వెళ్ళి అన్నాడు. కానీ యెషయాకి ఈయన కొడుకును పట్టుకుని వెళ్ళి అంటున్నాడు. అంటే ఈ కొడుకు అంటే చెప్తున్నా కదా, వాక్యము కొంత జీవిత రూపంలో ఉంది. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను? కుమారుడు ఒక వర్తమానమై ఉన్నాడు. కుమారుడు ఒక వర్తమానం. ఎవరికి? రాజుకి. ఈరోజు మహాశ్రమల రాకమునిపే మనకి ఒక వర్తమానం, జీవితము కలిపి వచ్చింది. నేను ఎందుకో తెలుసా? కడుక్కోవడానికి, శుభ్రపరచుకోవడానికి, ఆ శ్రమల్లో నుండి తప్పించబడ్డానికి, మహాశ్రమల్లో ఆ క్రైస్తవుల మీదకి రాక మునిపే తప్పించడానికి ఒక వర్తమానం పంపించాడు ఒక ప్రవక్త ద్వారా. ప్రపంచానికి అవసరం లేదో కానీ మాకు మాత్రం యెషయా అవసరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా కుమారుడు అవసరమే, యెషయా అవసరమే. ఆ పేరుకి ఒకసారి చదవండి. ఆ పేరేంటి? అతనికి ఎదుర్కోవడానికి పోయి నీ కుమారుడైన సెహర్యా షూబు అంటే అర్థం ఏంటి తెలుసా? కొంత శేషము తప్పించబడతారు అని అర్థం. హల్లెలూయా. ఏటట కొంత శేషము తప్పించబడ్డానికి నీ మెసేజ్ ఆ రాజుకు పనిచేస్తుంది. సేమ్ వే అదే పద్ధతిలో ఈ కాలంలో కూడా మన కోసం పంపించాడు ఆయన. ఎవరో శేషిత జనాంగం తప్పించబడ్డానికి కొంత జీవిత రూపంలోను కొంత వాక్య రూపంలోను మెసేజ్లు పంపించాడు. దీని ద్వారా ఎందుకు తెలుసా? ఆ మహా ప్రళయము రాక మునిపే, ఆ ముగ్గురు రాజులు వచ్చి చంపక మునిపే ఈ వర్తమానం ద్వారా మనం బాగుపడవచ్చు. ఆ మహాశ్రమలకు వెళ్లకుండా దేవుడు కాపాడడానికి ప్లాన్ గీశాడు, ఒక ప్రవక్తను పంపించాడు. ఈరోజు కూడా ప్రవక్త వర్తమానం అంటే అంత తేలిగ్గా ఉందనుకుంటున్నారా ఏంటా మీరు? అది మనల్ని తప్పించడానికి యెషయాను పంపించాడు దేవుడు. యెషయా లాంటి అగ్ని స్తంభాన్ని చూసిన ప్రవక్తని, దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన ప్రవక్తని పంపించాడా లేదా? అప్పుడు జరిగిపోయింది అనుకున్నాం. కానీ సేమ్ ఉత్తరదేశపు రాజు, సిరియా రాజు, వీళ్ళందరూ ఉండేటప్పుడే మనకి వర్తమానం వచ్చిందండి. అది అయిపోలేదు. వాక్యం వెనకాల మన కోసం జీవం దాచాడు. ఆ మొదటి కుమారుడి పేరు అంటే అర్థం ఏంటి తెలుసా? కొంత శేషము తప్పించబడవచ్చు. ఈ వర్తమానం బట్టి, ఈ మెసేజ్ బట్టి కొంతమంది శేషము ఇశ్రాయేలు అందరూ అంటే యూదులు అందరూ కాదు, కొంత ఎన్నుకోబడిన వారు తప్పించుకోవచ్చు. ఎన్నుకోబడిన వారికి ఇది తప్పిస్తే వర్తమానం, ఎన్నుకోబడిన వారికి ఇది కాపాడే వర్తమానం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎన్నుకోబడిన వారికి బలపరిచే వర్తమానం, ఎన్నుకోబడిన వారికి స్థిరపరిచే వర్తమానం, ఎన్నుకోబడిన వారికి జీవితాలు శుద్ధి చేసుకునే వర్తమానం, ఎన్నుకోబడిన వారికి సబ్బుతో కడుక్కునే వర్తమానం.
ధైర్యపరిచే ఎలాగొచ్చిందన్నా? ఒకటి జీవిత రూపంలోను, సొంత తన కుటుంబంలో ఒక కొడుకుని తీసుకుని వెళ్ళాడు ఆయన. అంటే ఆ కుటుంబ విషయం కూడా ఇందులో వాక్యమే ఉంది. అయితే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదట తీసుకెళ్తే ఆ వర్తమానము అంతగా లక్ష్యం చేయలేదు రాజు. అడగమంటే అడగట్లే, అయినప్పటికి కూడా దేవుడు వాళ్ళ మధ్యలో ఒక వాగ్దానం ఇచ్చాడు. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కనబోతుంది, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడతారు. మధ్యలో వచ్చాడనా? వచ్చాడు. రెండో వాడికి ఇంక తీసుకెళ్ళే, మొదటోడికి రెండో వాడికి మధ్యలో ఎవడో క్రీస్తు వస్తున్నారు ఇక్కడ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మాత్రములకని మాట్లాడేది, మాత్రములకని ఈ యొక్క అందరూ ఒకటయ్యే సమైక్య ఒకటయ్యే మధ్యలో మనకి ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన కనబడుతున్నాడు. ఎందుకు ఈ మధ్యలో రాశాడు ఈ గ్రంథంలో? ఆయనకి ఎందుకు రాశాడు? 1963లో ఆయన వచ్చి కొంత శేషిత జనాంగానికి అర్థం చేసుకునే రీతిలో ఆయన తన ప్రజలకి పురుగల్పాలని, ప్రత్యక్షమై మాట్లాడాలని ఆయన అడగండి అని కోరుతున్నాడు. ఆయన ఈరోజు రాత్రి ఎంతమంది అడుగుతారు, ప్రభువా నా జీవితం కాపాడయ్యా, నేను నీతో నడవాలనుకుంటున్నాను ప్రభువా, ఆ శేషిత జనాంగంలో నేను ఉండాలనుకుంటున్నాను, నేను తప్పించుకోవాలనుకుంటున్నాను, ఈ దుష్ట రాజ్యము నుండి నేను తప్పించబడాలనుకుంటున్నానని నోరిప్పి అడగాల. ఎంతమంది అడుగుతారు ఈరోజు? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ తర్వాత ఈయన ఇప్పుడు చదవండి బ్రదర్. ఇప్పుడు 7వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగు, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే అడగమని చెప్తున్నాడు. కానీ ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా దేవుడే అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించుట చాలదనుకొని. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు కూడా ఇసిగించేస్తున్నారు. తప్పిస్తాను రా బాబు అంటే వినట్లేదు వీళ్ళు. ఆ రాజులు ప్లాన్ గీస్తున్నారు, వీళ్ళు చంపేస్తారని చెప్పి తప్పించాలని చూస్తున్నాడు దేవుడు. వీళ్ళు అడగట్లేదు. మనమే ద్వారం తీగిపోతే ఆయన ఏం చేస్తాడు? అందుకే ఈ కాలంలో ఎలాగొచ్చాడు ఆయన? తలుపు తడుతున్నాడు ఆయన. నా స్వరం విని ఎవడైనా తలుపు తీసిన ఎడల అతడితో నాతో అతడును భోజనము చేస్తాం. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? మూసేస్తుంటారు అనమాట. బయట తోలేస్తున్నారు దేవుడిని. ఏ కాలం అంటారు? లవోదీక కాలం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నా? ఇప్పుడు 8వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేర్షాలేలు మొదటి కొడుకుని ఇస్తే తీసుకోలేదు కదా, ఇప్పుడు రెండో కొడుకుని పట్టుకొని వెళ్ళు. ఇప్పుడు ఏమంటాడు చూడండి ఒకసారి. మహేర్షాలేలు హస్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. రెండో కొడుకు పేరు ఇది. ఓకే. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలకటానికి యాజకుడైన ఊరియాను ఎబెరేకాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టెదనని నాతో చెప్పగా అప్పుడు ప్రవక్తి యొద్దకు పోతిని. నేను ప్రవక్తిని దగ్గరికి పోతిని. ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్షాలేల్ హస్బజ్ అను పేరు పెట్టుము. చిన్నోడు పుట్టాడన్నా ఇప్పుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏమైందో తెలుసా? నీ పని అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. అవకాశం ఉండేది మొదటి కొడుకు వచ్చినప్పుడే, మొదట మెసేజ్ ప్రవక్త తీసుకుని వచ్చినప్పుడే మనకు అవకాశం. తర్వాత ఇంకా అవకాశం లేదన్న. నీ పని క్లోజ్ అయిపోయింది. అంటే
జీవిత రూపంలో కూడా, అందుకే బ్రదర్ బెనాం గారు సగం జీవితం రూపంలో మాట్లాడాడు. అంతా వాక్యమే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 7 కళలు వచ్చి అయ్యేలారా ఇదే సమయం అనే వర్తమానంలో 6 కళలు ఒక దర్శనం వచ్చింది. ఈ 6 కళలు కూడా బ్రదర్ బెనాం గారి యొక్క జీవితాన్నే చూపించాడు దేవుడు. బ్రదర్ బెనాం నువ్వు పడమర వైపు వెళ్ళిపోతున్నావు ఒకడు, బ్రదర్ బెనాం నువ్వు ఒక కొండ మీద ఉన్నావు ఒకడు, బ్రదర్ బెనాం గుణపం పట్టుకుని ఒక కొండ తవ్వుతున్నావు నువ్వు ఒకడు, బ్రదర్ బెనాం నువ్వు ఎక్కుతున్న ఆ కొండకి నీళ్లు పరిగెట్టినట్టుగా ఛాయలు ఉన్నాయి ఒకడు, బ్రదర్ బెనాం నువ్వు నిలబడిన కొండ మీద నీళ్లు కారుతున్నట్టుగా నీళ్ళన్నీ ఆ రాయి మీద ఉన్న బురదంతా కడిగిసి ఆ రాయి క్లియర్గా కనబడినట్టుగా, ఆ రాయి మీద ఏదో అక్షరాలు రాయబడినట్టుగా, అక్షరాలకి వివరిస్తున్నట్టుగా నాకు కల వచ్చిందని మరొకరు. ఇవన్నీ ఏంటి? ఎవరి కోసం? మనల్ని తప్పించడానికి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా అయ్యలారా? ఇదేనా ఆ సమయము? తప్పించుకోవలసిన సమయం ఇదేనా? మనం అడగాలా లేదా? ప్రభా ఈ వాక్యముతో నాకు స్థిరపరచు. ఏది కూడా ఉత్తినే రాయలేదు. ఈ రాజు ఎందుకు అడగలేదు చెప్పనా? పక్కనున్న దేశం యొక్క రాజు హెల్ప్ చేస్తాడని చూస్తున్నాడు. మనుషుల వల్ల నీకు హెల్ప్ రాదు, దేవుడి వల్ల నీకు హెల్ప్ రావాలి. మనుషుల మీద నువ్వు ఆధారపడకూడదు. ఎవరో ఏదో చేస్తారని నువ్వు ఆధారపడకూడదు. ఎవరో వచ్చి నీ కాపాడతారని ఆధారపడకూడదు. యెహోవాయే కాపాడతాడని, వాక్యం మీద నువ్వు ఆడుకోవాలని దేవుడు త్రోవ చూపిస్తే వీళ్ళేమో అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోయారంటే అది ఒక జీవితం ప్రకారంగా ఉంది, కొంత వాక్య ప్రకారంగా ఉంది. మాట్లాడరేటీలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఎంతమంది అడగాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుని వాక్యం చూడాలనుకుంటున్నారు? నిజంగా యెషయా లాంటి ప్రవక్త మనకు పంపించాడు దేవుడు. యెషయా లాంటి ప్రవక్తను పంపించాడు ఆయన. ఆయన కొడుకు ఎందుకు బిల్లి పాల్ అని పేరు పెట్టారు అనుకున్నావు? పాల్ మొదటి సంఘకాలపు దూత, చివరి కాలపు దూత బిల్ బ్రనహాం. 2 కలిపి మొదటి కొడుక్కి బిల్లి పాల్ అని పెట్టారు. అర్థమైంది మీ అందరికీ? ఉత్తిరే కాదు, మధ్యలో తర్వాత వచ్చిన కొడుకు పేరు యేషే అని పెట్టాడు. తర్వాత వచ్చేది యేషే. యేషే ఎవరు? ఈ లోకానికి ఏలేవాడు. యేషే అని పేరు పెట్టాడు. ఎందుకు? అభిషిక్తుడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగు. ఏ కారణము లేకుండా వాళ్ళిద్దరికి అలాంటి పేర్లు పెట్టలే. అర్థమైందా మీ అందరికీ? బ్రనాం అంటే బిల్లి, బిల్లి అంటే బ్రనాం. రెండో కుమారుడు యేషేపు. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే ప్రతి దాని వెనకాల ఒక మర్మం ఉంది. ఇప్పుడు వీళ్ళ కొడుకుల్లో మర్మం ఉన్నప్పుడు ప్రవక్త కొడుకులు పుడితే ఆయనకి మర్మం లేదా? ఎంతమందికి అర్థమైంది మాట? యెషయా గ్రంథం ఎవరి కోసమో కాదు, మన కోసమే రాయబడి ఉంది. ఇప్పటికైనా నోరు తెరిచి ఆరాధన చేయండి. మీ ఆరాధన బట్టి ఇంకొకరు విడుదల పొందాలి. మీ ఆరాధన బట్టి ఇంకొక ప్రభావం నుండి ఇంకొకరు బయటికి రావాలి. ఏదో ప్రభావాలు బ్రతుకుతుంటే పాప ప్రభావం నుండి బయటకు వచ్చేయాలి వాళ్ళు. నీ ఆరాధన ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎంతమంది లేచి నిలబడి ప్రార్థన చేస్తారు? ఓ ప్రభువా నీకే స్తోత్రము నాయన, కృప కలిగిన వాడ నీకే స్తోత్రము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. కృపలో ఐశ్వర్యవంతుడా మహోన్నతుడా నీకే స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దయాళుడా నువ్వు ఎంత గొప్ప కృపామయుడివయ్యా. ప్రతి విషయం మా కొరకే రాయించావయ్యా. ఆ రాజులు ఎవరో కాదు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లే ప్రభువా. ఆ ఉత్తర దేశపు రాజు ఎవరో కాదు, రష్యా ప్రభువా. ఆ ఇస్రాయేల్ రాజు ఎవరో కాదు, ఈ కాలంలో ఉన్న అమెరికా ప్రభు. విగ్రహారాధనతో నింపిన ఆ రాజు అవకాశం ఉన్నది, బ్రతకడానికి అవకాశం ఉంది, కానీ ఆయన అంగీకరించలేకపోయాడయ్యా. దేశానికి పాడు చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలకు పాడు చేశాడు. ఈ కాలంలో క్రైస్తవులకు పాడు చేసిన వాడు ఇంకొకడు ఉన్నాడయ్యా. ఓ ప్రభువానికి ఆహాజు ఇశ్రాయేల్ అందరిని పాడు చేశారయ్యా. దేవతా స్తంభాలు నిలబెట్టాడు, దేవుడు కోపం రగిలిపోయినట్టుగా చేశాడు. అయినప్పుడు కూడా వర్తమానం వచ్చింది ఆయనకి.
పిలిచింది ప్రభువా, తప్పించుకోవడానికి మార్గం ఉందని కానీ వర్తమానం వెళ్ళింది, కానీ దాన్ని గ్రహించలేకపోయాడయ్యా. ఈరోజు మేము అలాగ అవ్వకుండా మాకు బుద్ధి కలగాలని ఈ వాక్యాలన్నీ మాకు రాయించి పెట్టావయ్యా. ఓ ప్రభా నీకే స్తోత్రం నాయన, గొప్ప కలిగిన దేవా నీకే స్తోత్రం. ఇప్పుడే అడగండి, తర్వాత ఏ ప్రయోజనం ఉండదు, సమాప్తం అయిపోద్ది. సమస్తమును పూర్తిగా తుడిచిపెట్టబడతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకే స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మతో ఈ వాగ్దానమైన పరిశుద్ధాత్మక సూచనను ప్రభావ మాత్రమే మాకు రక్షించాడు. పరిశుద్ధాత్ముడా నీవే రక్షించాడు ప్రభా. కృప దయచేయండి తండ్రి. జీవితం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా ఇదే మేము సమయం తప్పించుకోవడానికి వచ్చిన వర్తమానమయ్యా. ఇది జీవితాలు సరి చేసుకొని నీతో నడవడానికి వచ్చిన వర్తమానమయ్యా. ఆవల గట్టుకు వెళ్ళవాలంటే ఈ వర్తమానం మేము అడగాలయ్యా. ఈ వర్తమానం మా జీవితాల్లోకి రమ్మని అడగాలయ్యా. ప్రభా నీకే స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ కాలంలో ఎవరు చూడకపోయిన వాక్యాలు మా ముందు నువ్వు తెరుస్తున్నావు. ఇది మర్మయుక్తంగా రాయబడిన నీ గ్రంథమయ్యా. దీన్ని మా ముందు నువ్వు తెరుస్తున్నావు. ఇది నీ కనికరమే ప్రభువా. ఇది మాకు చరిత్ర చదువుకోవడానికి నువ్వు ఇవ్వలేదు, కానీ అదే మరలా జరగబోతుంది, నువ్వు తప్పించుకోవడానికి మార్గం అందులో ఉంది చూడు అని మాకు నువ్వు చూపిస్తున్నావు ప్రభువా. దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభు. ఇది మనుషుల యొక్క జ్ఞానానికి అందని విషయాలు. ఎందుకు ఇవన్నీ కూడా రాయించావో చూడకపోయిన గుడ్డితనము ఈ లోకంలో ఉందని మేము చూడగలుగుతున్నాం ప్రభా. ఈ యుగం అనేది గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది. నీ మాట మీరు పిలిచినా బయటికి తలుపు తీయకపోయిన లోకమయ్యా. కానీ నువ్వు శేషిత జనాంగం తప్పించుకోవడానికి కొంత ఏర్పాటు చేశావయ్యా. దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈ యుగములో జరుగుతున్నదే ప్రభువా. ఏ సమయంలో అయినా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోవచ్చు, ఏ సమయంలోనే ఏదైనా జరగవచ్చు. కానీ మేము వర్తమానం ద్వారా ఇప్పుడే ఆ శాఖల రేవు ద్వారా వచ్చిన ఈ వర్తమానం, ఆ యొక్క కారుచున్న నది వలె కారుచున్న చెరువు దగ్గర ఉన్న ఈ వర్తమానం మా జీవితాలు కడుక్కోవడానికి ఇదే అవకాశం అని మేము ఎరిగి ఉన్నాము ప్రభువా. అయ్యా మేము బ్రతిమాలు కొంటున్నాం. విజయనగరంలో మా పిన్ని గారికి బాగోలేదని ఫోన్ వచ్చింది అయ్యా. అయ్యా దిక్కు లేని వారికి దిక్కు నువ్వే కదా, ఆధారము నువ్వే కదా ప్రభువా. గుండెల్లో నరాలు ఎండిపోయినా మరలా దాన్ని ప్రారంభించగలవని ప్రభువా, నువ్వు దానికి ఇంకా బాగు చేయగలవని మేము ఎరుగున్నాం ప్రభువా. ఏ వ్యాధి అవనే అది నీ ముందు, నీ ఆజ్ఞ ముందు నిలబడదయ్యా. ప్రభువైన యేసు ఈ క్షణమే వెళ్ళి ఆ బిడ్డకి మీరు ఆదరణ దయచేయండి. హాస్పిటల్లో కొట్టుమెట్లాడుతుంది ప్రభువా, బాధ అనుభవిస్తుంది నాయన. మీ చిత్తమైతే ఆమెకి బయటికి తీసుకురండి. మరలా మా సహవాసంలో నీ వాక్యములో కూర్చోబెట్టండి ప్రభువా. మేము అదే కోరుతున్నాము నాయన. మా డబ్బు కాదు మాకు రక్షించేది, మాకు సహాయం ఎక్కడి నుండి రాదయ్యా. ఎక్కడి నుండి రాదు, నీ వల్లే మాకు వస్తుంది. నువ్వే మాకు రక్షించేవాడివి, నువ్వే మాకు కాపాడేవాడివి. ఆ రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా మా దగ్గరికి వచ్చావయ్యా. అడుగు, సహాయం నా దగ్గర నుండి రావాలి. నీకు కాపాడబడాలంటే నేనే నీకు కాపాడాలి, రక్షించాలంటే నేనే రక్షించాలి. అంతా ఒకటవుతున్నారు.
నాశనం చేయడానికి ఒకటవుతున్నారు. కానీ రక్షణ నా వలనే రావాలి. అడుగు అనేటప్పుడు అవకాశం పోగొట్టుకున్నాడు. కానీ మేము అలా పోగొట్టుకోదలుచుకోలేదు ప్రభు. నువ్వు మాకు సహాయం చేయాలి. మాకు ఏరే దిక్కు లేదు ప్రభువా. మా పిన్ని గారిని మీరు కాపాడండి, సహాయం చేయండి నాయన. మేము దగ్గరున్న వాళ్ళమైనా కానీ మేమేమి చేయలేని పరిస్థితి ప్రభు. మనుషుల మీద మేము ఆధారపడకూడదనే ఆ రాజుతో మాట్లాడినట్టుగా మాతో మాట్లాడావయ్యా. ఆయన ఐగుప్తు రాజు ఫరో అక్కడున్న బబులోను రాజు మీద ఆధారపడి యెషయా చెప్పిన మాటకు అర్థం చేసుకోలేకపోయాడు. ప్రభువా, మేము అలాగ కాకుండా ఈ కాల గడి వర్తమానం చెప్పినట్టుగా మేము మీ మీద మేము ఆనుకుంటున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్ళి బండతో మాట్లాడమన్నావు. మేము వచ్చి మీతోనే మాట్లాడుతున్నామయ్యా. నువ్వే మా దిక్కు ప్రభువా, మీవే మా ఆధారము నాయనా. తక్షణమే ఆ బిడ్డకి మీరు స్వస్థపరచండి. ఇక్కడ ఈరోజు రాత్రి ఈ పాఠాన్ని అర్థం చేసుకొని ఎవరెవరైతే మిమ్మల్ని అడుగుతున్నారో, ఎవరెవరైతే దీని గురించి ఆలోచిస్తున్నారో, ఎవరెవరి ముందైతే ఈ మాటల యొక్క భావం నువ్వు తెలియజేసుకుంటున్నావో వారి కాపాడమని మేము బ్రతిమాలుకుంటున్నాము నాయన. సహాయం చేసి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా రుణాస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. మాకు శోధంలోకి తేక దుష్టుడు తప్పించండి. ఏలైనగా రాజ్యము, అధికారము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యం మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ దీవించునుగాక.